మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై ఉన్న వ్యాట్ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కిసిక్ టాక్స్. ది షో స్పాన్సర్డ్ బై ముకుందా జ్యువెలర్స్. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే స్వీటీ. హాటీ తిన అందానికి లేదు ఏ పోటీ. బిగ్ బాస్ క్వీన్ రీతు చౌదరి. సారీ హాయ్ దివ్య. ఏమైంది నీకు? పేర్లు మర్చిపోయావు. నేను వెళ్ళొచ్చాను, నువ్వు వెళ్ళొచ్చావు, హౌస్ లోకి అర్థం కావట్లా. అది నాకు కూడా డౌట్ వచ్చింది. రీతు అనేది నా పేరు. డెమన్ అని పిలిచినా పర్లేదు, బట్ దివ్య అని మాత్రం పిలవక. అసలు వద్దమ్మో, దండం దివ్యకి. ఎందుకు దివ్యకి నీకు ఎందుకు అంత ఎగ్నెస్ట్ ఏం కాదు, అంటే నాకు ఆ దివ్య అనే పేరు ఉన్నప్పుడు నాకు అంత నెగిటివ్ తప్ప పాజిటివ్ ఏం జరగలేదు నా లైఫ్ లో. అండ్ ఆ దివ్య అనే పేరు వెరీ కామన్ నేమ్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ యూనిక్. సో ఆ పేరులోనే యూనిక్నెస్ లేదు, ఇంకా నాలో ఏముంటది అని చెప్పేసి తీసి ప్లీజ్ గో. కాకపోతే కొంచెం ఉంచుకున్నాను, ఎందుకనంటే మా నాయనమ్మ పెట్టిన పేరు. యాక్చువల్లీ మా నాయనమ్మ అండ్ మా మమ్మీ కలిపి, ఎందుకంటే మా మమ్మీకి దివ్య భారతి అనే హీరోయిన్ అంటే చాలా ఇష్టం. సో మా మమ్మీ చదువుకునేటప్పుడే నాకు పాప పుడితే దివ్య భారతి అని పేరు పెట్టాలి అని అనుకుందంట. సో అందుకు దివ్య భారతి. యాక్చువల్లీ దాని రీతు అని పేరు కూడా మా మమ్మీయే పెట్టింది. 7th క్లాస్ లో చేంజ్ చేసుకున్నా, బట్ సర్టిఫికేట్ లో దివ్యానే. మొత్తానికైతే మన ముందుకి రీతు చౌదరిగా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నావు రీతు? హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా బయట ఉన్నావా లేదు, ఇంకా నీ మైండ్ హౌస్ లోనే ఉందా? నాకు బిగ్ బాస్ నన్ను హౌస్ లోనే ఉంచుకోవచ్చు కదా, ఎందుకు బయటికి పంపించారు ఫీలింగ్. అంటే ఇప్పటికే మేము చుక్కలు చూసాను. ఎందుకు నేను హ్యాపీగా ఉన్నాను. బిగ్ బాస్ కూడా ఎంత హ్యాపీగా ఉంచేవారు. మీరు రీతు చౌదరి హౌస్ లో ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నారా? అవును, హ్యాపీగా ఉన్నారు. కాబట్టి 13th వీక్ నేను ఎలిమినేట్ అయిపోయినా కూడా 14th వీక్ 15th వీక్ ప్రతి ప్రోమోలో రీతు 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 వస్తూనే ఉండేది. నాకు తెలిసి బిగ్ బాస్ నీ లవ్ లో పడిపోయాడు అనుకుంటా. నేను కూడా. నువ్వు కూడానా? ఈవెన్ నాకు సార్ కూడా. ఎక్కడి నుంచి వచ్చింది రైతు? అమ్మదా నీదేనా ఈ నవ్వు? మా మమ్మీ దగ్గర నుంచి. మా మమ్మీ, మా పిన్ని, మా పెద్దమ్మ ముగ్గురిది సేమ్ లవ్. అసలు రీతు నీ స్మైల్ కి కొన్ని వేలు మీమ్స్ వచ్చాయి. అవును, చాలా మీమ్స్ వచ్చాయి. నేనే షాక్. నేను ఎందుకంటే లోపల హౌస్ లో బిగ్ బాస్ తో మాట్లాడుతున్న ప్రతిసారి కన్ఫెషన్ రూమ్ గానీ, మాకు రెబల్ టాస్క్ ఒకటి జరిగినప్పుడు కూడా బిగ్ బాస్ అందరికీ చెప్తున్నారు నేను ఎట్లా ఆడుతున్నానో చెప్పండి బిగ్ బాస్ అని. అంటే రీతు మీ నవ్వు అంటే నాకు చాలా ఇష్టం, ఇది ఒక్కటే అనేవాడు బిగ్ బాస్. నేను ఏం అడుగుతున్నా మీరు ఏం చెప్తున్నారు బిగ్ బాస్ అనేదాన్ని. నాగార్జున గారు కూడా రీతు నువ్వు మాట్లాడితే మా ఇంట్లో నాకు సార్ అసలు ఫినాలే రోజు హీ టోల్డ్ దట్ సీజన్ లో యు ఆర్ మై ఫేవరెట్ రితు అని అంటే, నాకు సార్ ఐ లవ్ యూ సార్. మొత్తానికైతే బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికీ నేను మర్చిపోలేనని ఒక మంచి మెమరీ ఏముంది రీతు నీకు? మంచి మెమరీ అయితే ఎవ్రీ డే ఈజ్ అ గ్రేట్ డే ఫర్ మీ. ఎంత బాగుందిరా ఈ రోజు అని అనుకునే డేనే. ఒక్క రోజు మాత్రం నేను ఐ థింక్ 5th వీక్ డేంజర్ జోన్ లో ఉన్నప్పుడు నేను డెమోన్ కలిసి ఆడేటప్పుడు ఆ గ్లాసెస్ పెట్టేటప్పుడు గ్లాస్ పడిపోయింది. పడిపోయినప్పుడు లిటరల్లీ నేను ఎంటర్ ఫెయిల్ అయినప్పుడు కూడా అంత భయపడలేదు. కానీ నా బిగ్ బాస్ జర్నీ మొత్తంలో నేను ఫుల్ టెన్షన్ తీసుకుంది ఆ రోజు. ఆ గేమ్ అది పడిపోయినప్పుడు ఇంకంతే. ఆపోజిట్ లో నీకు డెమోన్ ఉన్నాడు కాబట్టి ఓడిపోతే నీది ఎక్కడ వాడికి వచ్చిద్దా? కాదు, నా వల్ల ఎందుకు యూ హ్యావ్ టు గో బ్యాక్ అనే దాని వల్ల నేను చాలా టెన్షన్ తీసి బిగ్ బాస్ డోర్ ఓపెన్ చేయండి నేను వెళ్ళిపోతాను, నాకు భయం వేస్తుంది.
సో వాడు వచ్చి అప్పుడు కూడా పాపం హీస్ వెరీ స్వీట్ వచ్చి కూడా ఎందుకమ్మా అలా చేశారంటే ఇంకెక్కువ ఏడిపోతుంది. ఇప్పుడు కూడా వీడికి నా మీద కోపం రావట్లేదు ఎందుకమ్మా అని అడుగుతున్నాడు, వెరీ స్వీట్ అని. అప్పుడే ఇంకా మీ బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అయినట్టుంది ఆ గేమ్ తర్వాతే. లేదు, యాక్చువల్లీ ఫ్రమ్ థర్డ్ వీక్ వి బికమ్ రియలీ గుడ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ వీక్ నుంచి వాడు నా డిష్ వాష్ మానిటర్ కాబట్టి సో అలా మేమిద్దరం మాట్లాడడం వల్ల ఫ్రెండ్స్ అవ్వడం వల్ల పోయే కొద్దీ ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది బాండ్ అంతా. సపోజ్ బిగ్ బాస్ హౌస్ లో ఒక లిఫ్ట్ ఉంటే అందులో నువ్వు స్టక్ అయిపోయావు, అందులో నీకు లిఫ్ట్ లో నాగార్జున గారు కావాలా, నాగ చైతన్య కావాలా, డెమోన్ కావాలా? నాకు సార్ అయితే నేను నా మాటలతో ఆయన్ని సావగొట్టేస్తా కాబట్టి నాకు సార్ వద్దు. అండ్ నాగ చైతన్య గారికి నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను. మళ్ళీ ఎక్కువ చెప్పేస్తే ఆయన పాపం శోభిత గారు ఇదంతా వద్దు. సో సింగిల్ గా ఉన్న డెమోన్ గడు ఉంటే బెటర్. నాగార్జున గారిని నాగ చైతన్య గారిని వద్దనుకున్నాను డెమోన్ కోసం. లేదు, నేను ఏం చెప్పినా ఎంత సాగు కొట్టినా భరించేది డెమోనే కాబట్టి డెమోన్ ఉంచాను. నాగ చైతన్య గారు పారిపోతారు, నాగార్జున గారు అమ్మా రీతు అని అంటారు. కొంచెం నేను భరించేదంటే డెమోన్ భరిస్తాడు కాబట్టి వన్ డే లిఫ్ట్ ఉన్నా కూడా వాడు నేను ఎంత మాట్లాడినా ఏం చెప్పినా కూడా భరిస్తాడు, వింటాడు, వాడు తిరిగి తిడతాడు. సో ఏదో కొట్టుకుంటూ తిట్టుకుంటూ అయిపోద్ది ఆ వన్ డే. అందుకు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత బాగానే ఉంటున్నారు కదా, గొడవలు ఏం పడట్లేదు కదా? అవును, నిజంగా తెలుసా వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు బికాస్ వి బోత్ ఆర్ బిజీ నో. సో ఏ గొడవ హౌస్ లో ఎన్ని డేలో మినిమం 4 గొడవలు ఉంటాయి. గొడవలు ఉంటేనే బాగుంటదిలే బేసిక్ గా. అంటే కొంచెం తర్వాత ప్రేమగా మాట్లాడుకోవడం, బుజ్జగించుకోవడం అట్లా అంతా లేదు. ఒక్కవేళ మేమిద్దరం కనుక ఫ్రెండ్స్ అవ్వకపోయి ఉంటే వి విల్ బీ హీరో విలన్. అలానే రీతు బేసిక్గా డెమోన్ మీరిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు కదా, చాలా మంది కళ్యాణ్ వర్కౌట్ అవ్వలేదని డెమోన్ కి షిఫ్ట్ అయింది అని ఒక మాట అన్నారు. బయటకు వచ్చిన తర్వాత చూసాను నేను కళ్యాణ్ ఏంటంటే ఇప్పుడు హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫ్రెండ్ అయింది కళ్యాణే. అవును. సో కళ్యాణ్ నేను ఫస్ట్ నుంచే ఫ్రెండ్సే. ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకునేది కూడా డేర్ ఇస్తారు మా ఇద్దరికి. అవును. ఆ చేసింది ఈ బయటకు వచ్చిన తర్వాత దీన్ని ఇంత వైరల్ చేశారా, దీన్ని ఇలా మాట్లాడుకున్నారా అనుకున్నా. బట్ అలా ఏం లేదు. కళ్యాణ్ ఫస్ట్ వీక్ నుంచి టిల్ 13th వీక్ వరకు కూడా ఈజ్ ద సేమ్ బాండ్. నాకు కళ్యాణ్కి సేమ్ ఉంటుంది బాండ్. అలా అయితే మరి వర్కౌట్ కాదన్నప్పుడు మరి తర్వాత మేము ఇద్దరం ఫ్రెండ్స్ గా ఉండకూడదు కదా, మరి ఎందుకు ఉంటాం? అలానే డెమోన్ నువ్వు బయటకు వచ్చిన తర్వాత రీతు లేదు కాబట్టి వదిలేశాను తనుజ, లేకపోతే రీతు ఉండడం వల్ల నువ్వు బ్రతికిపోయావు. లేకపోతే అంటే నేను తనుజని ఏమన్నా అంటే అననిచ్చేదాన్ని కాదు. వీడేమో ఏంటి అది ఏంటి పో అంటే ఎందుకు అంటున్నావు అని అనేదాన్ని. తనుజ కళ్యాణ్ నన్ను ఏమన్నా అంటుంటే తనుజ అన్నిచ్చేది కాదు. కళ్యాణ్ గడు వచ్చి కొట్టేసి వెళ్ళిపోయేవాడు. ఇవన్నీ రీతుని ఎందుకు కొడుతున్నావు అలా ఏదో టీచర్ లాగా బిహేవ్ చేసేది కళ్యాణ్ తో. సో వాడు అన్న విధానం అది. ఫస్ట్ నుంచి వాళ్ళిద్దరిది అదే ర్యాపో ఉండేది. చూపించలేదు. బయటకు వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే చూపించలేదు వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అసలు. లాస్ట్ 2 weeks అన్నా చూపించారు అట్లీస్ట్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా రీతు టాప్ 5 వరకు ఉంటానని? టాప్ 5 వరకు నేను ఉంటానని నేను ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్లీ. ఎందుకనంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఫస్ట్ వీక్ ఒకలాగా ఉండి సెకండ్ వీక్ ఇంకోలాగా ఉంటే మేబీ ఏమన్నా అవ్వచ్చు. నేను ఫిక్స్ అయింది ఏంటంటే ఫస్ట్ వీక్ నుంచి అరే మనం మనలాగా ఉందాం, ఏమైతే అది అవుతుంది. ఉన్నామని అనుకో నచ్చినట్టు, లేదు అని అనుకో నచ్చలేదు, మన క్యారెక్టర్ మన పర్సనాలిటీ నచ్చలేదు, ఓకే ఫైన్ అని అన్నట్టు ఉన్నా. అండ్ గేమ్స్ లో నేను ముందుండేదాన్ని. ఓడిపోయినా గెలిచినా ఎఫర్ట్స్ మాత్రం మ్యాండేటరీ అన్నట్టు ఉండేది. అది మనకు తెలుసా తెలీదు అనవసరం, ఆడాలి అంతే. ఐ అండర్స్టాండ్ నువ్వు దేని గురించి నవ్వుతున్నావు. అసలు ఆ గేమ్ చూడగానే నన్ను నేను చూసుకున్నాను తెలుసా. అయితే ఎంత ఎంజాయ్ చేశాడంట ఆ గేమ్. ఇమ్ము ఏం చెప్పాడు దొంగమోహాడు, ఓసే నాకు మ్యాథ్స్ రాదే అని అన్నాడు. కళ్యాణ్ నాకు రాదురా అని అంటే ఒరే నిజంగా మీ ఇద్దరికి రాదా, నాకైతే అస్సలు రాదురా అని అంటే రాదు అన్నారు. వెళ్ళిపోయి వాళ్ళిద్దరు చెప్పేస్తున్నారు. వీళ్ళేం రాదేమని అన్నారు. అరే చదువుకోని వాళ్ళు అంటే నాలాగా ఉండాలి మీలాగా కాదు. అదైతే మా అందరికి మర్చిపోలేని ఒక ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఆ గేమ్ అయితే. నాకు సార్ కూడా చెప్పారు అది. ఇంకొకటి ఏంటంటే రీతు
ఆ ప్రోమో నుంచి ఎపిసోడ్ వరకు ఎప్పుడు టెలికాస్ట్ అవుద్ది, ఎప్పుడు చూడాలని నేను వెయిట్ చేసిన ఎపిసోడ్ ఏంటంటే డెమోన్ నిన్ను నామినేట్ చేసిన రోజు నిజంగా డెమోన్ నీకు దొరికితే అయిపోయావు. అసలు ఆ టైంలో ఎట్లా రియాక్ట్ అయ్యావు దానికి? నేను ఏం రియాక్ట్ అవ్వలే, ఏమైనా మాట్లాడతావా అని అడిగాడు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే డెమోన్ నామినేట్ చేసే పవన్ నామినేట్ చేసేటప్పుడు పవన్ కూడా ఏడుస్తున్నాడు. నేను ఇంత ఏడ్చుకుంటే ఎందుకమ్మా నన్ను నామినేట్ చేస్తున్నావు, అసలు దేనికి నామినేట్ అవుతున్నాను అనే దాంట్లో ఉన్నా. బట్ ఈ హ్యాస్ హిజ్ ఓన్ వ్యాలిడ్ పాయింట్ ఫర్ దట్. సో దాని తర్వాత ఓకే ఐ అండర్స్టాండ్ కూడా. ఒక 1 week మా ఇద్దరికి అలానే గొడవలు అయ్యాయి. తర్వాత ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ఏంటంటే బేసికలీ ఈజ్ ఎ పర్సన్ వెరీ సాఫ్ట్ హార్టెడ్ సాఫ్ట్ నేచర్ పర్సన్. వాడు ఏమనుకున్నాడంటే ఇప్పటికే సపోర్ట్ అని అంటున్నారు, మళ్ళీ నేను మధ్యలో మాట్లాడితే నీ గేమ్ కూడా నేనే ఆడుతున్నాను అని ఫీల్ అవుతారు అనే దాంట్లో పాపం కొంచెం సైలెంట్ అయిపోయేవాడు. నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ హౌస్ లో? డెమోన్ కాకుండా అయితే మై ఫేవరెట్ ఈజ్ ఇమ్ము. నువ్వు చాలా క్లోజ్ బయట. ఇమ్ముతో కూడా నాకు ఎంత కోపం వచ్చింది తెలుసా, ఏంటి రీతుతో ఇంత క్లోజ్ కదా, అసలు మీ ఇద్దరికి పడలేదు బిగ్ బాస్. అవును, అంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఇమ్ము. ఏంటనంటే డెమోన్ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ అయ్యాడు. ఇమ్ము నాకు అంతకు ముందు నుంచే ఫ్రెండ్ అయినా కూడా లోపల హౌస్లో వెన్ ఎవర్ నాకు ఎప్పుడైతే గట్టిగా హిట్ అవుతుంది, వెన్ ఐఎమ్ వెరీ ఎమోషనల్, డెమోన్తో నేను అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ క్లోజ్, కాకపోతే ఇమ్ముతో షేర్ చేసుకున్నంత నేను చేసుకోలేకపోయేదాన్ని. బికాస్ ఇమ్ముకు నా గురించి ఎక్కువ తెలుసు కాబట్టి. సో ఏదన్నా అయితే ఇమ్మునే పిలిచేదాన్ని. ఇమ్ముని పిలిచి ఇమ్ముని హక్ చేసుకుని ఇమ్ముతోనే మాట్లాడి ఏడ్చినా ఫస్ట్ ఇమ్ముని వెళ్ళేవాడు ఓదార్చడానికి. పాపం. అవునా, నేను ఏడ్చినప్పుడు ఆడెప్పుడు రాలేదా, ఇమ్ము అని పిలిచి వాడి దగ్గర కొద్దిసేపు ఏడ్చుకొని వాడు కొంచెం నాకు వాడికి అర్థమయ్యే లాంగ్వేజ్ లో మేము ఇద్దరు మాట్లాడుకునే వాళ్ళం. దెన్ ఓకే రెడీ అని అంటే వెళ్ళిపోయేవారు, నీ దారి నీది నా దారి విన్నర్ ఎవరు అవుతారని మీరు అనుకున్నారు లోపల ఉన్నప్పుడు? నేనేమనుకునేది అన్నానంటే ఫర్ మీ ఇమ్ము నాకు చాలా క్లోజ్, అండ్ తనుజ కూడా షీ బికమ్ క్లోజ్ ఫ్రెండ్, అండ్ డెమోన్ ఆల్సో. సో నేను లేకపోతే డెఫినెట్లీ వీళ్ళు ముగ్గురే విన్నర్స్ అవ్వాలి, వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరు విన్నర్ అవ్వాలి, కానీ ఇమ్ము కానీ తనుజ కానీ. సో ఇలా అనుకున్నాను నేనైతే. నా వే ఆఫ్ థింకింగ్ లో నాకు వచ్చిన అంటే నాగ్ సార్ కానీ లేకపోతే ఇంకెవరైనా మాట్లాడే విధానంలో ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు ఐ థాట్ ఐ విల్ బీ ఇన్ ద top 5, ఐ విల్ బీ ఇన్ ద 5th పొజిషన్ ఆర్ 4th పొజిషన్ అని నాకు అర్థమైపోయింది. నా బ్రెయిన్ ఏమో, నా హార్ట్ బ్రెయిన్ 5th లోనో 4th లోనో ఉంటారో బంగారం, ఫస్ట్ కి అయితే లేదు ఇది అలా అయిపోయి ఓకే ఫైన్ అని చెప్పేసి సరే మనం వచ్చినాం, మనం చిల్ అయ్యాం, మనం ఎంజాయ్ చేస్తాం, బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలి అనే దాన్ని నెరవేరింది. మా అమ్మ కోరిక మా నాన్న కోరిక నెరవేరింది. ఓకే హ్యాపీ, 5th లో ఉన్నా 4th లో ఉన్నా ఐఎమ్ గుడ్, ఓకే ఫైన్ అనుకున్నాను. బట్ ఇమ్ము యాజ్ ఎంటర్టైనర్ గా విన్ అవ్వలేదు, అండ్ లేడీ విన్నర్ గా తనుజ విన్ అవ్వలేదు. అండ్ ఫస్ట్ వీక్ నుంచి 100% ఎఫర్ట్స్ పెట్టి గేమ్స్ ఆడిన డెమోన్ పవన్. సో వాడు కూడా కొంచెం అండర్ రేటెడ్, కొంచెం ఎంత అన్నా కూడా ఎక్కువ ప్రొజెక్ట్ అవ్వట్లేదు అనే నా ఫీలింగ్ లో ఉండేదాన్ని నేను. సో ఐ వాంట్ ఈ ముగ్గురులో ఎవరు విన్నర్ అయినా కూడా ఐ విల్ బీ మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అనుకున్నా. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా కళ్యాణ్ అవుతాడు విన్నర్ అని? నేను 13th వీక్ వచ్చిన తర్వాత నేను అనుకున్నాను ఓకే ఏమో నామినేషన్లోకి రాకపోవడం వల్ల వీడికి కొంచెం మైనస్ అయింది అని అనుకున్నాను. బేసిక్గా నామినేషన్లోకి రాకూడదనే కదా ఆర్టిస్టులు అందరూ బేసిక్ అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ అనుకుంటారు. అవును, కానీ ఓట్ బ్యాంకింగ్ నీకు పెరగాలంటే యూ షుడ్ కమ్ టు ద నామినేషన్స్ కాబట్టి. అవునా? ఇప్పుడు నామినేషన్కి వస్తే ఇప్పుడు సపోజ్ నాకు ఫస్ట్ వీక్ నుంచి నేను నామినేషన్కి వస్తున్నాను, నాకంటూ ఒక ఫాలోవర్స్ ఒక సపోర్ట్ వచ్చింది అని అంటే ఇప్పుడు నేను ఏ వీక్ వచ్చినా అరే నన్ను లవ్ చేస్తున్నారు కదా ఎవ్రీ వీక్. వేరే వాళ్ళకి మీద ఆ ప్రేమ ఉన్నా కూడా అరే ఈ అమ్మాయిని కదా మనం సపోర్ట్ చేస్తున్నామని నాకే వేసేస్తారు ఓట్. అలా ఇమ్ము కదా ఒక్కటి ప్రాబ్లం అయిందేమో అని అనుకున్నాను నేను, వాడు అన్ని వీక్స్ రాకపోవడం. అలానే రీతు, నీకు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు బయట ఏం జరుగుతుందో మీకు లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్పారా? లేదు, ఫైర్ స్ట్రోమ్ వచ్చినప్పుడు నాకు చాలా కష్టమైపోయింది. నేను అనుకున్నా నేను నామినేషన్లో ఉండి ఎలిమినేట్ అయిపోతే బాగుండు అని చెప్పేసి, ఎందుకంటే చాలా హ్యూమిలేట్ అయిపోయాను నేను ఫైర్ స్ట్రోమ్ వచ్చినప్పుడు. అంటే నేను డెమోన్ అప్పటి వరకు చాలా మంచి ఫ్రెండ్స్. సో ఫైర్ స్ట్రోమ్ వాళ్ళు వచ్చేసి డెమోన్ని నా రీతుతో మాట్లాడొద్దు, రీతు బ్యాడ్,
అరే ఏం చేశానురా నేను, ఎందుకు బ్యాడ్, నేను ఎలా బ్యాడ్గా కనిపిస్తున్నాను వీళ్ళకి, మేబీ నేను బట్టల వల్ల నన్ను ఏమన్నా జడ్జ్ చేస్తున్నారా, లేకపోతే దేనికి నన్ను ఇంత జడ్జ్ చేసి బ్యాడ్ అంటున్నారు, ఎందుకు మా ఇద్దరిని బ్రేక్ చేద్దామని అనుకుంటున్నారు అర్థమయ్యేది కాదు. ఆ వీక్ ఈజ్ లైక్ హార్డెస్ట్ వీక్ నాకు. అంటే నాకు ఉందే వాడు ఒక్కడి బెస్ట్ ఫ్రెండ్ హౌస్లో. అన్ని వీక్స్ నేను వాడితో ఉండి నాతో మాట్లాడొద్దు అని వాళ్ళందరూ కలిసి చెప్పడం, వాడిని కావాలని నామినేట్ చేయటం, నీకైనా అర్థం కావట్లేదు, ఆ పిల్ల నిన్ను వాడుకుంటుంది అన్న టైప్లో మాట్లాడితే వరకు ఇట్స్ వెరీ హార్డ్. కానీ డెమాన్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. నాకు ఆ సిచ్యువేషన్లో కూడా వాడు నా దగ్గరకు వచ్చి ఎందుకు నిన్ను అనుకుంటున్నారు, షీఈస్ వెరీ జెన్యూన్, నాతో ఎలా ఉంది అనేది నాకు చాలా ఇంపార్టెంట్, నాతో చాలా మంచిగా ఉంది, దేనికి అని అనే కన్ఫ్యూజన్లో ఉండేవాడు వాడు. కానీ అలాంటి సిచ్యువేషన్స్ అన్ని నువ్వు ఎలా ఫేస్ చేసావు రీతు? అంటే నాకంటే ఎక్కువ మా మమ్మీకి చాలా కష్టమైపోయింది. లిటరలీ మా మమ్మీ, నేను హౌస్లో ఉన్నప్పుడు నాకేం తెలియదు కదా, నేను హౌస్లో హ్యాపీగా ఫన్ చేసుకుంటూ నాకు ఇష్టం వచ్చినట్టు నేను వండుకుంటూ అలా ఉన్నాను. సో బయట నన్ను అంత జడ్జ్మెంటల్గా అంత అలా ప్రొజెక్ట్ చేస్తున్నారు అనేది తెలియదు కదా. బట్ మా మమ్మీ చాలా ఫీల్ అయింది, చాలా ఫేస్ చేసింది, వచ్చేస్తే బాగుండు నేను హౌస్లోంచి అని అనుకుందంట. అండ్ లిటరలీ నాకు ఎవరు ఆర్టిస్టులు కూడా ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు అంట. మా మమ్మీ ఓటు కోసం పాపం బిగ్ బాస్లో ఓట్ వేయండి అనే దానికి కాల్ చేసినప్పుడు కూడా చాలా మంది లిఫ్ట్ చేయలేదంట. చాలా మంది ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని వస్తుంది, మేము వెయ్యము ఓటు, అది ఇది అని అన్నారంట. అంత నన్ను బ్యాడ్ చేస్తున్నా కూడా ఎవ్రీ వీక్ నేను సేవ్ అవుతుండే, ఆడియన్స్ నన్ను నమ్ముతుండే. ఐ ఫీల్ సో గుడ్. బయటకు వచ్చిన తర్వాత అరే నన్ను ఇంత బ్యాడ్ చేసినా, నన్ను ఇంత నెగిటివ్ పిఆర్ చేసినా కూడా జనాలు ఇంత మంచిగా నన్ను తీసుకున్నారు, దే రియల్లీ లవ్డ్ మీ అనే హ్యాపీనెస్ ఉంది నాకు చాలా. అసలు ఒక్కటి కాదు రీతు, మీ మీద కంటిన్యూస్లీ వస్తూనే ఉన్నాయి. మీరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా మీరు ఈ షాకింగ్ న్యూస్ వినే ఉంటారు. ఇట్లా మీ గురించి ఇలా ఒక పర్సన్ ఎవరైతే వచ్చి మాట్లాడారో అది మీరు చూడగానే మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అసలు నేను వచ్చి క్లారిటీ ఇచ్చుకునే అంత పర్సనాలిటీ కాదు నాకు. ఐ నో అబౌట్ మై క్యారెక్టర్. నువ్వు ఏదో ఎక్స్పెక్ట్ చేసి నన్ను ఏదో స్పాయిల్ చేద్దామని అనుకుంటే నథింగ్, ఇట్ విల్ కమ్ బ్యాక్ ఇన్ రిటర్న్. కర్మ విల్ గివ్ యూ హిట్ గట్టిగా. ఇప్పుడు నేను ఎంత చెప్పినా ఒక మనిషి ఇదే కరెక్ట్ అని నమ్మేవాడు, నేను వచ్చి ఏడిచి మొత్తుకొని నేను ఇదిరా అని ప్రూవ్ చేసుకున్నా కూడా అది నమ్మడు. వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో, వాడి బ్రెయిన్లో వాడి ఫిక్స్ అయిందే కరెక్ట్ అని అనుకుంటాడు. సో నేను వచ్చి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నాకేంటో నేను తెలుసు. అక్కడ వేరే వాళ్ళు వచ్చి క్లారిటీ ఇచ్చారు, అయినా కూడా నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. మీ మమ్మీకి ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చారు మీరు వచ్చి? మా మమ్మీ బాధ అంతా ఎప్పుడు నా మీద ఏంటంటే, అంత ఈజీగా ఎవరిని నమ్మకమ్ములు, అందరినీ నమ్ముతావు, అందరినీ నా ఫ్రెండ్స్ అని అనుకుంటావు, లేకపోతే నీ గురించి ఒకరిని నీ వెనక మాట్లాడారు అన్న మనిషికి నువ్వు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వకు. నువ్వు వాళ్ళతో మాట్లాడితే ఏంటంటే లీనియన్స్ అయిపోతుంది, వాళ్ళు అలానే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారని. నా పాయింట్ ఏముంటుంది అని అంటే, మాట్లాడుకుని మమ్మీ నేనేందో నాకు తెలుసు కదా అనేది ఉంటుంది. సో మా మమ్మీ వచ్చిన తర్వాత కూడా నువ్వు అందరినీ నమ్మటం మానే, ఫస్ట్ అందరినీ దగ్గర పెట్టుకోవటం మానే, వాళ్ళు కష్టాల్లో ఉన్నారు కదా నువ్వు ఓదార్పు యాత్రలు చేసి నువ్వు కష్టాల్లో పడకు అని చెప్పింది. అట్లీస్ట్ ఐఎమ్ ట్రయింగ్, అది నేర్చుకుంటున్నాను నేను ఇప్పుడు. ఆల్ ఓకే, యా ఆల్ ఓకే. నాకు ఏ టెన్షన్స్, ఏ ప్రాబ్లమ్స్ నాకేం అంటే, నేను అంత టెన్షన్స్ లేకపోతే అన్ని ప్రాబ్లమ్స్ నా హెడ్కి తీసుకునే టైప్ కాదు నేను. మహా అంటే నేను ఎయిట్ చేస్తా, ఒక హాఫ్ అన్ అవర్, ఒక 20 minutes ఎయిట్ చేస్తా. ఏడ్చిన తర్వాత ఐల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్, అంతే. మీ నాన్నగారు వెళ్ళిన తర్వాతే మీరు ఇంత ఫేస్ చేసి, ఏ ఆడపిల్లకి రాకూడదు ఇంత బాధ. 2025 స్టార్టింగ్ నుంచి నేను చాలా, అంటే మా డాడీ అది అయిపోయిన తర్వాత నేను దాన్ని కొంచెం గట్టిగానే నేను మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యాను. ఎందుకంటే మాకు ఎవరు లేరు. నేను, మా మమ్మీ, మా అన్నయ్య, అంతే, ముగ్గురమే. మాకు చుట్టాలు కానీ లేకపోతే అంత పెద్ద ఫ్యామిలీ కాదు మాది. మా ఇంటికి కూడా నేను ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇప్పటికీ 2 years అయింది. నా ఇంటికి మహా అంటే మా పిన్ని, మా పెద్దమ్మ తప్ప ఇంతవరకు ఒక 10 మంది చుట్టాలు వచ్చింది ఉండదు మా ఇంటికి. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి నేను బయటకు వచ్చా, అందరినీ చూస్తుంటే నాకు బాధ వేస్తుంది. అరే వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ కాల్ చేస్తారు కదా, మాకెవరు చేయరు, మాకెవరు లేరు కూడా. సో
మమ్మీ బాధలో ఉన్నప్పుడు కూడా చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉండరు మా మమ్మీకి. మా మమ్మీ వాళ్ళ చెల్లి, మా మమ్మీ వాళ్ళ అక్క, అంతే. సో నాకు బాధ వేస్తుంది, అరే ఎవ్వరు ఉండరు మాకు, ఏం ఉండదు, నాకు ఒక ఫ్యామిలీ లేదు, ఏం లేదు, నేను, మా మమ్మీ, మా అన్నయ్య. ఆనందం వచ్చినా బాధ వచ్చినా మాకు మేమే, అంతే. సో చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ ఎలిగేషన్స్ అన్నీ నా మీద వస్తున్నప్పుడు. ఇంకా ఏంటంటే మా చుట్టాలందరూ బాగా అయింది వీళ్ళకి అని అనుకునే టైప్ ఉంటారు చాలామంది. సో చాలా బాధ వేసింది మా డాడీ దాని తర్వాత. లిటరలీ మా మమ్మీ ముందు, మమ్మీ అవన్నీ లైట్ మమ్మీ, అది ఇది అని చెప్పి వాష్రూమ్లో కూర్చొని ఏడ్చేదాన్ని. చెప్పేది కాదా. నేను ఒకటే అనుకునేదాన్ని, అరే ఈ మనుషులు ఏంటంటే మనకి ఏదైనా గట్టిగా చెడు జరిగింది అని అనుకో, మన ఇంకా తొక్కేయాలని చూస్తారు. మనం ఎదిగామని అంటే మన పక్కన ఉంది జైలు కొడతారు. సో ఇలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవడమే వేస్ట్. ఆ టైంలో మీకు ఎవరైనా స్ట్రాంగ్గా నిలబడి మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? స్ట్రాంగ్గా నిలబడి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు, నాకు నేనే సపోర్ట్. నీకు నువ్వే స్ట్రాంగ్గా ఉన్నావు. నాకు నేను అంటే ఐ ఆల్వేస్, అంటే నా లైఫ్లో ఎప్పుడు ఎవరు వచ్చి నాకు స్ట్రాంగ్గా నేను ఉన్నాను అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. సో నాకు అది అలవాటు. మా నాన్న ఉన్నప్పుడు మా నాన్న ఇదే చెప్పాడు, అమ్ములు నీకు నువ్వు ఉండాలి, కానీ ఎవరో వచ్చి నువ్వు ఏడవద్దు, నువ్వు బాగుండాలి, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పడం ఏంటి? నీకు నువ్వు ఉన్నావు, నీకు నువ్వు గట్టిగా నిలబడితే మిగతా వాళ్ళందరూ నీ వెనుకుంటారు, అంతే. నీకు నువ్వే కాన్ఫిడెన్స్ లేకుండా, లేకపోతే నీకు నువ్వే లో అయిపోతే ఇంకా నీతో ఎవరు ఉంటారు? అందరూ ఈ సొసైటీయే తొక్కేద్దామని చూసే సొసైటీలో నువ్వు బతుకుతున్నావు. నీకు నువ్వు స్ట్రాంగ్గా అంటే నువ్వు ఎక్కడికైనా రీచ్ అవుతావు, ఏదైనా సాధించగలుగుతావు. సర్లే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మరి 2026 ఏం చేయబోతున్నావు? 2026 హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఓం నమ శివాయ, అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను, అంతే. బేసిక్గా ఏంటంటే సంక్రాంతి టైంలో ఎవరైనా అనుకుంటారంట, గోదావరి వాళ్ళకి అల్లుడైనా అవ్వాలి, లేదు కోడలైనా అవ్వాలి అని. సంక్రాంతి అంత బాగుంటుంది కదా కదా. నాకు తెలిసి నువ్వు ఈ సంక్రాంతి కాకపోయినా వచ్చే సంక్రాంతికి గోదావరి వాళ్ళ ఇంటికి కోడలు అవ్వాలని కోరుకుంటున్నాను. నేను మంచి ఇంటికి కోడలు అవ్వాలని. బిగ్ బాస్ నీ ముందుకు వచ్చి, రీతు నువ్వు నాకేమైనా చెప్పాలనుకున్నావు అంటే ఏం చెప్తావు? ఐ లవ్ యూ బిగ్ బాస్, గాడ్ బ్లెస్ యూ, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని చెప్తా. అంతేనా? అంత కనెక్ట్ అయిపోయా వాయిస్ కా? లైఫ్ బాగుంటుంది తెలుసా లోపల. బయట నీకేంటంటే నీకు ఏది కావాలంటే అది ఉంటుంది, అంతా ఉంటుంది. లైఫ్ ఏంటంటే నీ చేతుల మీద నడిపించవచ్చు. అక్కడ అందరూ ఒకటే, అందరూ సమానం. ఈ టైంలో లెగవాలి, ఈ టైంలో పడుకోవాలి, ఇంత ఫుడ్ ఉంటుంది, ఆ ఫుడ్ షేరింగ్ చేసుకోవచ్చు. అంటే నీకు మనుషులతో మాట్లాడే విధానం కానీ, ఫుడ్ వాల్యూ కానీ, అండ్ ఎవరికైనా నీకు వేరే వాళ్ళకి ఎవరికైనా గొడవ అయిందనుకో, ఆ గొడవని క్యారీ చేయాలనుకో నీకు అనిపించదు. ఒకే ఇంట్లో ఉంటున్నావు కాబట్టి, అరే సరే అనవసరంగా తిట్టాము అని మనకే ఫీలింగ్ వస్తుంది. బయట అయితే వీ విల్ గో ఫర్ ఈగో, యాటిట్యూడ్ అవన్నీ వస్తాయి బయట, నేను ఎందుకు మాట్లాడాలి అనేది. హౌస్లో నీకు ఇది ఫ్యామిలీ, అంతే. ఇంకా నువ్వు వాళ్ళనే తిడతావు, మళ్ళీ వాళ్ళు మాట్లాడకపోతే నీకు అవ్వదు. అరే నువ్వు అక్కడే ఉంటాం కదా, నీకు నువ్వే ఏ ఈగో ఉండదు, యాటిట్యూడ్ ఉండదు. చాలా లైఫ్ చాలా అంటే చాలా బాగుంటది. నాగార్జున గారు వచ్చినప్పుడు మీకు ఏదో సంక్రాంతి వచ్చినట్టు అనిపించేది. నాకు సార్ రాగానే నాకైతే బటర్ఫ్లై థీమ్ హౌస్ లో బటర్ఫ్లైస్ వచ్చాయి. నాకు సార్ని మేము అయిపోయే ముందు లవ్ యూ సార్, సార్ 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 ఫుడ్ సార్ ఫుడ్ సార్ ఫుడ్ సార్ నిజంగా పంపించేవారు నాగార్జున గారు. నాగ చైతన్య గారు వచ్చినప్పుడు వి గాట్ పిజ్జా. మేము అడిగాం పిజ్జా కావాలి అన్నప్పుడు పిజ్జా వచ్చింది. అండ్ తర్వాత మళ్ళీ నేను ఎలిమినేట్ అయిన వీక్ కూడా మళ్ళీ సంజన గారు పిజ్జా అడిగితే పిజ్జా వచ్చింది. హీ యూస్ టు సెండ్. పాపం ఇమ్ము అయితే నేనేమన్నా అడుక్కునేవాడినా, నేను ఏమన్నా చెత్త కుప్పలో దొరికేలా. నాకు చాలా ఇష్టం, ఎందుకంటే సెకండ్ వీక్ నేను చికెన్ కోసం చచ్చిపోయాను. నేను చికెన్ లవర్, నాకు రోజు చికెన్ కావాలి. అలాంటిది నాకు చికెన్ లేదు, 1 వీక్ అవుతుంది. ఫస్ట్ వీక్ అయితే మేము ఇంకా టెనెంట్స్ కదా, గుడ్డు కూడా లేదు. నేను ఏంట్రా ఇది అన్నాడు. బిగ్ బాస్ ప్లీజ్, బిగ్ బాస్, బిగ్ బాస్ ప్లీజ్, బిగ్ బాస్. నేను ఇంకైతే అడుక్కునే దానిలాగే చేసేదాన్ని, బయటకు వచ్చి బిగ్ బాస్, బిగ్ బాస్. అప్పుడు సెకండ్ వీక్ నన్ను సెకండ్ వీక్ థర్డ్ వీక్ లోపలికి పిలిచి కన్ఫెషన్ రూమ్ లో, ఇఫ్ యూ వాంట్ చికెన్ యూ హ్యావ్ టు సే సీక్రెట్స్ అని. అవును. నీకు సోషల్ మీడియా మీద నీ ఒపీనియన్ ఏంటి రీతు? బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు. బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఇంకా మనం ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళు బ్యాడ్ కామెంట్స్
మీరు పెట్టడానికి పెట్టేస్తారు, బట్ చదివిన వాళ్ళు డెఫినెట్లీ చాలా హార్ట్కి తీసుకొని చాలా అంటే చాలా ఫీల్ అవుతారు, చాలా లో అయిపోతారు. ప్లీజ్ బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టకండి, బట్ కొంచెం కొంచెం గ్రో అప్ అవ్వండి, అంటే చూసే విధానం కొంచెం మారితే బెటర్గా ఉంటుంది అని ఐ ఫీల్. ఇంకా మనం ఏం చేయలేం. సోషల్ మీడియా ప్లస్ ఉంది, మైనస్ ఉంది. నీకు ఒక్క ఫోన్లో నువ్వు ప్రపంచంలో ఏం జరుగుతుందో మొత్తం చూడొచ్చు. అన్ని చాలా ప్లస్లు ఉన్నాయి సోషల్ మీడియా వల్ల. ఇప్పుడు కొంతమందికి దట్ ఈస్ బ్రెడ్ అండ్ బటర్ కూడా. ఇప్పుడు చాలా మంది ఇన్స్టాగ్రామర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్కి వాళ్ళకి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ కానీ వాళ్ళకి డబ్బులు వస్తాయి, మాకు మనీ వస్తాయి, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది, మనం చూసుకోవచ్చు. చాలా మందికి ఇప్పుడు పొద్దున్న లేసిందంటే రీల్స్ చూడడం అలవాటు, నాకు కూడా అలవాటు. సో దిస్ ఆల్ ఆర్ ప్లస్. మైనస్ ఏంటి అని అంటే ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మీమ్స్ క్రియేట్ చేయటం, ఇష్టం వచ్చినట్టు బ్యాడ్ కమెంట్స్ పెట్టడం. మళ్ళీ ఆ చేసే వాళ్ళే బయట ఎక్కడైనా కనిపిస్తే రితక 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 నేను పెద్ద ఫ్యాన్ అక్క అంటారు. ఈడే కమెంట్ పెడతాడు మళ్ళీ, నీ అమ్మ నీ అక్క అనుకుంటా. ఏంట్రా నువ్వు అని అనుకుంటా. ఇంకా పీపుల్ ఆర్ లైక్ దాట్, వీ కాంట్ డూ ఎనీథింగ్. ఇంకా బట్ ఇంకే మనం ఏం చేయలేం, వాళ్ళంతటికి వాళ్ళు మారాలే తప్ప. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మీరు మారండ్రా, మీరు ఇది పెట్టకండ్రా అని అంటే ఆ తొక్కపో అని అనుకుంటారు అంతే. అంతే ఇంకా ఇప్పుడు వాళ్ళంతటా ఇప్పుడు నాకు ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా నాకు అనిపిస్తేనే నేను చేస్తాను, కానీ అలా వాళ్ళకి అనిపిస్తేనే వాళ్ళు మారుతారు. మీకు ఎప్పుడైనా సోషల్ మీడియాలో కానీ ఈ కామెంట్స్ లో కానీ ఇప్పటికీ మర్చిపోలేను అనేది ఏదైనా ఒక మూమెంట్ ఉందా? ది బెస్ట్ మెమరీ అయితే నాకు తమ్ముడు దొరికాడు. బై ఇన్స్టాగ్రామ్ ఐ గాట్ మై బ్రదర్. సో నేను ఒక సీరియల్ చేస్తుండే ఇంటి గుట్టు అని చెప్పేసి, ఆ సీరియల్ నుంచి నేనంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇష్టం అదంతా ఉన్నప్పుడు నేను ఒకసారి సాయి అని, హీస్ ఫ్రమ్ తిరుపతి దగ్గర, నేను తిరుపతి వెళ్ళింది నేను స్టోరీ పెట్టడం వల్ల ఆ రోజు ఇన్స్టాగ్రామ్లో కాల్స్ వస్తూనే ఉన్నాయి. నేను ఎయిర్పోర్ట్లో ఉంటే ఎవర్రా బాబు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు అన్నాడంటే, ఇతను నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను అక్క ప్లీజ్ అక్క కట్ చేయాలి అది ఇది అని అంటే, సరే అని ఎయిర్పోర్ట్లోనే అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర అంటే సరే అని వెళ్ళా. పాపం ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి వెళ్ళగానే హీ షోడ్ మీ టాటూ, రీతు అక్క అని టాటూ ఉంది. అండ్ హీ స్టార్టెడ్ టెల్లింగ్ ఎవ్రీథింగ్. ఏదో ఊరికే అంటే అన్ని చెప్పరు కదా, మొత్తం ఫస్ట్ నుంచి నా బయోడేటాతో సహా అన్నీ చెప్పేస్తున్నాడు నాకు. వాడి ఫోన్ నిండా నా ఫొటోస్ అవన్నీ ఉన్నాయి. దాని తర్వాత హీఈస్ ద మోస్ట్ లక్కీ అని కూడా ఫీల్ అవుతా. నా లైఫ్లోకి ఆల్మోస్ట్ ఇప్పుడు 2 years అవుతుంది అనుకుంటా వాడు వచ్చి. సో ఇప్పటికీ హీఈస్ దేర్ ఇన్ మై లైఫ్ అండ్ హీల్ బీ దేర్. హీఈస్ లైక్ ఎ బ్రదర్. ఇంకా అన్నీ నాకు ఏం కావాలన్నా, నేను ఎలా ఉన్నా, ఏ సిచ్యువేషన్లో అయినా నన్ను చూసుకుంటూ ఉంటాడు. సో బై ఇన్స్టాగ్రామే జరిగింది కాబట్టి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. బై యా. మీ హస్బెండ్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? లుక్స్ అంత పెద్ద మ్యాటరే కాదు నాకు. ఫస్ట్ చాలా అండర్స్టాండింగ్ ఉండాలి, అర్థం చేసుకుంటే అది చాలు. డబ్బులు లేకపోయినా పర్లేదు కానీ నన్ను మంచిగా చూసుకొని నన్ను అర్థం చేసుకొని, నేను ఐ అండర్స్టూడ్ బై లైఫ్ ఏమర్థమైందంటే నాకు ఇద్దరు మనుషులు కూర్చొని మాట్లాడుకునే అంత ఫ్రీడమ్ ఇద్దరికీ ఉండాలి. ఇద్దరు ఇప్పుడు ఏదైనా తప్పు ఉంది అని అంటే, లేకపోతే వాళ్ళది ఏమైనా తప్పు ఉందని అంటే ఫస్ట్ కెక్కి అని అరవకుండా ఫస్ట్ ఏంటి అని కూర్చొని మాట్లాడుకోవాలి. అండ్ వాడికి కొంచెం పేషెన్స్ ఎక్కువ ఉండాలి, ఎందుకంటే నేను చాలా హైపర్. సో ఐ వాంట్ హిమ్ టు బీ లిటిల్, కొంచెం ఎక్కువ పేషెన్స్ ఉండాలి. అండ్ ఇద్దరం వర్కింగే ఉండాలి. నువ్వు చెయ్యి నేను తిని కూర్చుంటా అని నేను అనను, నేను చేస్తా నువ్వు తిని కూర్చుంటా అంటే ఒప్పుకోను. సో ఇద్దరం కలిసి వీ షుడ్ వర్క్ టుగెదర్ అండ్ ఇద్దరం వర్క్ చేసుకుంటూ ఇద్దరం ఇండిపెండెంట్గా ఉండాలి. అండ్ మా అమ్మని మా అన్నయ్యని మంచిగా చూసుకోవాలి. అండ్ ముఖ్యంగా ప్రతి అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను ఓన్లీ నా వైఫ్కే ఇస్తాను, నా గర్ల్ ఫ్రెండ్కే ఇస్తాను అంటే కాదు. ఎవ్రీ ఉమెన్ ఇన్ ద సొసైటీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్. అంతే, ప్రతి అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అమ్మాయిలు అని అంటే ఆ రెస్పెక్ట్ బ్రెయిన్లో ఉండాలి, హార్ట్లో ఉండాలి. అలాంటి వాడే నా వాడై ఉండాలి. మొత్తానికి డెమోన్లా ఉండాలి. డెమోన్ కాకపోయినా డెమోన్లో ఉన్న కొన్ని క్వాలిటీస్ అయితే ఉండాలి. యా ఉండాలి కొన్ని. ఆ పేరు పలకగానే చూసారా ముందుకొచ్చి ఎంత గట్టిగా మొత్తానికి డెమోన్ అంటే వీడెందుకు వచ్చాడు మధ్యలో అని అనుకున్నాను. బట్ యా మొత్తానికి అయితే అన్ని క్వాలిటీస్ కొంచెం అర్థం చేసుకో. తన ఆర్టిస్ట్ అయి ఉండాలా, లేదు ఒక బిజినెస్ మ్యాన్ అయి ఉండాలా? బిజినెస్ మ్యాన్ అయ్యో వద్దు, నీ బిజినెస్ నీ దగ్గర పెట్టుకోను ఆయన, వద్దమ్మా మనకి బిజినెస్ మ్యాన్లు. బిజినెస్ మ్యాన్ వద్దు. ఆ బిజినెస్ మ్యాన్లకి ఏంటంటే డబ్బులు తప్ప ప్రేమలు అవేం తెలియదు వాళ్ళకి. సో వద్దు, బిజినెస్ మైండ్ మొత్తం బిజినెస్. నాకు ఎందుకు వద్దు, మనకి సెట్ కారు వాళ్ళు. అలానే రీతు ఇప్పుడు సోషల్ మీడియా కొంతమంది అబ్బాయిల్ని చంపేసి హస్బెండ్స్ ని
కుక్కర్లో ఉడకబెట్టి లేదు సిమెంట్లో వేసి డ్రమ్లో పాతిపెట్టి ఇట్లాంటివి జరుగుతున్నాయి. అది నువ్వు విన్నావా? విన్నాను. మనకి అవన్నీ వద్దు. అది యాంగ్జైటీ ఫీల్స్ మనకి అవి వినగానే నీకు ఏమనిపించింది? ఏంటి ఇంత మూర్ఖంగా అయిపోతున్నారా అమ్మో, అని అనిపించింది? అంటే ఏదైనా ఉంటే మాట్లాడుకోండి, అవ్వకపోతే నీ లైఫ్ నువ్వు చూసుకో, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. కానీ ఈ రక్తపాతాలు ఎందుకు, చంపడాలు ఎందుకు, చచ్చిపోవడాలు ఎందుకు? ఒక్క లైఫ్ ఎంత బ్యూటిఫుల్ లైఫ్, ఎన్నో పుణ్యాలు చేస్తే మనిషి జన్మ ఉంటుంది అని అంటారు. సో అన్ని పుణ్యాలు చేసుకున్న మనిషి జన్మని నువ్వు చంపడం లేకపోతే నువ్వు చనిపోవడం కూడా ప్లీజ్ చేయకండి. ఎందుకనంటే ఎవరి లైఫ్ వాళ్ళు. ఇప్పుడు నీకు ఇది ఏదైనా స్ట్రెస్ అవుతుంది, లేకపోతే ఇది నీ లైఫ్లో వద్దు అని అనుకుంటున్నావు అని అంటే ఆ థింగ్ని తీసి పక్కన పెట్టుకొని నీ లైఫ్లో ఇంకా ఏం హ్యాపీనెస్ వస్తుందో అది చేసుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప చంపడాలు, చచ్చిపోవడాలు ఇవన్నీ నో. ఇట్లా వద్దు. నో. అలానే ఇప్పుడున్న జనరేషన్ లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ ఈజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్. డెఫినెట్లీ నాకు దొరికినంత మాత్రాన అందరికీ దొరకలేదు అని నేను అనుకోను. ఎందుకంటే ఐ హావ్ సీన్ సో మెనీ కపుల్స్ హూ ఆర్ వెరీ హ్యాపీ ఇన్ దర్ లైఫ్. అలాగే నేను ఐ హావ్ సీన్ అదర్ పీపుల్ బ్రేకప్లు అయిపోయి, డివోర్స్లు అయిపోయి, చాలా అలా ఉంది, ఇలా కూడా ఉంది, ప్లస్ ఉంది, మైనస్ ఉంది. సో లవ్ ఈజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్. నీకు రైట్ పార్ట్నర్ దొరికితే డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ అని ఐ ఫీల్. అండ్ ఆ దేవుణ్ణి, ఆ శివుణ్ణి చాలా మొక్కుతున్నాను, చాలా కోరుకుంటున్నాను నా లైఫ్లో కూడా నన్ను నాలాగా ప్రేమించే మనిషి రావాలి అని. బికాస్ ఇంత కష్టపడుతున్నా, నువ్వు తిన్నావా, పడుకున్నావా అని అంత ప్రేమగా మాట్లాడతారు చూడు. ఆ లవ్ అందరి లైఫ్లో కావాలి. దొరకలేదన్నా కూడా ఓకే, హ్యాపీ. మా మమ్మీ అడుగుతుంది, మా అన్నయ్య అడుగుతున్నాడు, అలానే లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేసే వాళ్ళకి నువ్వేం చెప్తావు? లవ్ చేస్తున్నాను అని మోసం చేసే వాళ్ళకి నేను చెప్పకూడదు, ఎందుకంటే ఆల్రెడీ దిగి బయటకు వచ్చిందాన్ని కాబట్టి. బట్ ఒకటి ఏంటనంటే, మోసపోతున్న వాళ్ళు ఉన్నన్ని రోజులు మోసం చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. నువ్వు నమ్మకం పెట్టుకుంటున్నావు, నువ్వు ప్రేమిస్తున్నావు, నువ్వు బాధపడుతున్నావు, ఇక్కడ మొత్తం నువ్వే ఉన్నావు. సో నువ్వే దాంట్లోంచి బయటికి రావాలి. నువ్వు నీ లైఫ్లో ఏది ఇంపార్టెంట్ అని నువ్వు చూసుకోవాలి. నువ్వు ముందుకు వెళ్ళాలి. ఒక బ్రేకప్ అయిపోయింది కదా అని పడిపోయి డల్ అయిపోయి మిమ్మల్ని అడగడానికి కూడా కారణం అదే, మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఆ స్ట్రాంగ్నెస్ లేక కొంతమంది డిప్రెషన్కి వెళ్ళిపోతారు, సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు స్ట్రాంగ్గా ఉండాలి అంటే? అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు లవ్ లైఫ్లో ఉంటే చాలా బాగుంటుంది, కానీ లైఫ్ మొత్తం లవ్వే కాదు, ఇంకా చాలా ఉంది లైఫ్. ఇప్పుడు లవ్ కంటే ఒక బ్రేకప్ అయింది, బ్రేకప్ అయితే ఇంక అక్కడితో లైఫ్ అయిపోయింది. నీకు మీ మమ్మీ గుర్తు రావట్లేదా, మీ డాడీ గుర్తు రావట్లేదు, నీ ఫ్యామిలీ గుర్తు రావట్లేదు, అసలు నువ్వేమనుకుంటున్నావు, నీ కెరియర్ ఏంటి, నీ లైఫ్ ఏంటి, ఇప్పుడే ఆగిపోయింది, నా లైఫ్ అయిపోయింది, నేను ఇంకా చచ్చిపోవడమే అనేది కాదు. ప్లీజ్ దాన్ని కొంచెం పక్కన పెట్టి నీ లైఫ్లో ఏది ఇంపార్టెంట్, ఏది దీని నుంచి డిస్ట్రాక్షన్ ఏది చేసుకోగలం అనేది నీకు నువ్వు ఆలోచించుకొని ముందుకు వస్తే వెరీ బ్యూటిఫుల్ ఉంటుంది. బ్రేకప్ తర్వాత లైఫ్ ఇచ్చి పడేస్తుంది. కావాలంటే లైఫ్ చాలా బాగుంటుంది బ్రేకప్ తర్వాత. బ్రేకప్ కి మీనింగ్ అంటే నువ్వు సక్సెస్ అని చెప్తావా? ఐ డెఫినెట్లీ సే బ్రేకప్ తర్వాత నువ్వేంటో నీకు తెలుస్తుంది, నీ లైఫ్ ఎలా ఉండాలో నీకు తెలుస్తుంది, నువ్వు ముందుకు ఎలా వెళ్తే. అరే ఆ మనిషితో బ్రేకప్ అయినప్పుడు నువ్వు ఎంత బాధపడినావు, ఇప్పుడు నువ్వు లైఫ్ ని లీడ్ చేసుకుంటూ ముందుకు వచ్చిన తర్వాత అరే బై లైఫ్ ఇంత బాగుంటుందా, అప్పుడే లైఫ్ ఎండ్ చేస్తే ఇంత బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్ని నువ్వు మిస్ అయిపోతావు. అది బాధను వదిలేసి నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, నీకు సక్సెస్ వచ్చినప్పుడు, నీకు గుర్తొచ్చినప్పుడు, అప్పుడు లైఫ్ని ఎంత దారుణంగా చూసాం మనం, ఎంత బ్రేకప్ అయినప్పుడు ఇదే జీవితం, ఇదే అది ఇది అని అనుకున్నాం, ఇది కదా లైఫ్ అని అప్పుడు తెలుస్తుంది. బ్రేకప్ అనేది ఒక వరం అంటావు? అయితే బ్రేకప్ అనేది వరం అనను, డెఫినెట్లీ బాధ ఉంటుంది బ్రేకప్ అయినందుకు. కానీ ఆ బ్రేకప్ని ఆ బ్రేకప్ అయింది కదా ఇంక ఇదే ఎండ్ అని అనుకోకూడదు. అది రీస్టార్ట్ ఫర్ యువర్ లైఫ్. నువ్వు రీస్టార్ట్ చేయి, ఇంకా ఇచ్చి పడేస్తుంది లైఫ్ అంతే. బ్రేకప్ అయిన వాళ్ళు, మోసపోయిన వాళ్ళు ఓకే, కానీ మోసం చేసే వాళ్ళకి అదే వర్ష, ఇప్పుడు మోసం చేస్తారు, మోసం చేసి నువ్వు ఏం సంతోషంగా ఉంటున్నావు లైఫ్లో, మహా అంటే ఇంకొక అమ్మాయితో ఉంటావు, ఇంకో అమ్మాయితో కొన్ని రోజులు హ్యాపీగా ఉంటావు, దాని తర్వాత నువ్వు చేసిన మోసం ఆ అమ్మాయికి నీకు రిటర్న్ చేయొచ్చు, నువ్వు లాస్ట్కి అదే చేస్తావు, అదే అవుతావు కదా. నువ్వు ఇక్కడ నువ్వు మోసం చేస్తున్నావు అని అంటే నువ్వు బీ రెడీ, నువ్వు వేరే దగ్గర మోసపోవటానికి ఇక్కడ మోసం చేస్తున్నావు. కర్మ విల్ హిట్ యూ బ్యాక్ లైక్ ఎనీథింగ్. నువ్వు ఒక అమ్మాయిని ఏడిపించిన వాడు ఎప్పుడు లైఫ్లో డబ్బులు రావచ్చు, లేకపోతే ఏదో నేను బ్రతుకుతున్నాను, నేను హ్యాపీగా ఉంటున్నాను అని అనుకోవచ్చు. అమ్మాయి ఏడుపు చూసిన వాడు ఏదో ఒక రోజు
దారుణమైన స్టేజ్లో ఉంటాడు. ఐ టోటలీ బిలీవ్ దట్. ఎందుకనంటే నువ్వు తెలిసి ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నావు, మోసం చేస్తున్నావు అని తెలిసి కూడా చేస్తారు కదా. అలా చేసిన వాళ్ళకి ఐ ఫీల్ ఓం నమ శివాయ, శివుడే చూపిస్తాడు దారి. బేసిక్గా పేరెంట్స్ అంటే మనకి చాలా రెస్పెక్ట్ ఉంటుంది. బేసిక్గా మీ అమ్మగారికి నువ్వు ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా ఉన్నావు. కానీ కొంతమంది పేరెంట్స్ని చాలా భారం అనుకుని ఇంట్లోంచి గెంటేస్తూ అనాథాశ్రమంలో వేసేయడం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒక్కటి అంటే నిన్ను నిజంగానే నీకు ఇప్పుడు భారం అనిపించింది, అదే చిన్నప్పుడు అదే భారం అనిపిస్తే నువ్వు ఏదో చెత్త కుప్పల్లో తిండి తినుకుంటా కూర్చున్న దానివేమో. సో వాళ్ళు నిన్ను అప్పుడు భారంగా అనిపించలేదు, ఇప్పుడు నీకు వాళ్ళు భారంగా అనిపిస్తున్నారు అని అంటే ఇంకా వాళ్ళే ఒకసారి అద్దం ముందు నుంచొని ఏం బ్రతుకురా అని ఫీల్ అవ్వాలి, ఇంకా అంతే. ఎందుకంటే నువ్వు మనిషి పుట్టిన తర్వాత నిన్ను జన్మనిచ్చిన తల్లికి తండ్రికే నువ్వు గ్రాటిట్యూడ్ లేకుండా ఉన్నావు అని అంటే ఇంకా నీకు ఎన్ని డబ్బులున్నా, ఎన్ని కార్లున్నా, ఎంత ఆస్తున్నా కూడా నువ్వు వేస్ట్, చచ్చిపోవడం బెటర్, అంతే. అంతేనా? ఎస్. ఇంకా షార్ట్ కట్ లో వాడు పోవడమే బెటర్. అంతే. నీకు దేవుడు కంటే కూడా తల్లిదండ్రులే దేవుళ్ళు అని అంటారు. ఫస్ట్ తల్లిదండ్రులు, తర్వాత దేవుడు. నువ్వు తల్లిదండ్రులు పట్టించుకోకుండా నేను మొక్కుకుంటాను దేవుణ్ణి, నాకు అవి కావాలి ఇవి కానీ, ఫస్ట్ దేవుడు కూడా చూస్తారు. నీ తల్లిదండ్రులకే నువ్వు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, తల్లిదండ్రులనే నువ్వు బాగా చూసుకోవట్లేదు, నీకు ఎందుకురా ఈ జన్మ అని అనుకుంటారు, అంతే. అంతేనా? మీరు ఏ దేవుడిని ఎక్కువ నమ్ముతారు బాగా? శివయ్య. నేను ఫస్ట్ యాక్చువల్లీ స్టార్టింగ్ మొత్తం నాకు మా ఇంట్లో చిన్నప్పటి నుంచి సాయిబాబా ఎక్కువ ఉండే. మా ఇంటి వెనకే సాయిబాబా గుడి, రోజు వెళ్తుండే, అంత బాగుండేది. లిటరలీ ఒక 7th 6th క్లాస్ అప్పుడు మా డాడీ ఒక బిజినెస్ గురించి ఒక అతనికి డబ్బులు ఇచ్చారు. నేనేమో మొక్కుకుంటున్నాను, ఎందుకంటే మొత్తం తీసుకెళ్ళి ఇచ్చాడు, వాళ్ళు ఏం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అది ఇది అని అంటే నేను మొక్కుకొని సాయిబాబా ప్లీజ్ సాయిబాబా మా డాడీ ఇలా ఫీల్ అవుతున్నారు, ఇంట్లో భయం వేసింది మా డాడీ ఏమైనా చేసేసుకుంటాడేమో అని చెప్పి. అంత మొక్కుకున్నా అది జరగలేదు, రాలేదు. ఇంకా అక్కడ నుంచి నేను కోపం, సాయిబాబా యు ఆర్ నాట్ మై గురు, ఇంకా నువ్వు లేవు నా లైఫ్లో, అది ఇది దాంట్లోనే ఉండిపోయా. లిటరల్లీ నేను థర్స్డే ఉపవాసం ఉండేదాన్ని, అలాంటి భక్తురాల్ని. లేదు ఇంకా నాకు వద్దు నువ్వు లైఫ్లో సాయిబాబా అని చెప్పేసి ఐ స్టాప్డ్ సాయిబాబాది. దాని తర్వాత మా డాడీ చనిపోయిన తర్వాత అసలు నాకు దేవుడు వద్దు, దేవుడిని నమ్మొద్దు, దేవుడు ఏది నాకు మంచి చెయ్యడు, మొక్కుకున్న వేస్ట్ అని ఫీల్ అయ్యేదాన్ని. ఆల్ ఆఫ్ దిస్ సడన్ ఎలా స్టార్ట్ అయిందో తెలీదు, ఓం నమ శివాయ అనేది నాకు చాంటింగ్ నా నోట్లోంచి నాకే వచ్చేసేది. నాకు ఎక్కడ చూసినా శివయ్య కనిపించేవాడు, ఎందుకు కనిపిస్తున్నాడు నాకు శివయ్య అని చెప్పేసి దెన్ ఐ స్టార్టెడ్. ఫస్ట్ టైం నా లైఫ్లో అరుణాచలం వెళ్ళాను. అరుణాచలం వెళ్ళిన తర్వాత అమ్మో మొత్తం మ్యాజిక్సే నా లైఫ్లో. అసలు దాని తర్వాత ఐ అండర్స్టూడ్, నా థింకింగే మారిపోయింది మొత్తం. నేను మా మమ్మీ గిరి ప్రదక్షిణ చేస్తున్నాము, ఫోన్లో శివయ్య పాటలు పెట్టుకొని నడుస్తున్నప్పుడు అసలు మా డాడీ చనిపోయి దేవుడి దగ్గరికే కదా వెళ్ళింది. మా నాన్న నేను చిన్నప్పుడే చనిపోయి ఉంటే మా నాన్న నేను ఇప్పటికల్లా ఏ ఇంట్లో పనులు చేస్తున్నా, లేకపోతే చదువు లేకుండా ఏమీ లేకుండా అలా ఉండేదాన్ని. కానీ నేను ఒక కెరియర్ ఫామ్ అయిన తర్వాత, నేను డబ్బులు సంపాదించుకున్న తర్వాత మా డాడీని దేవుడు తీసుకెళ్ళాడు అనేది అర్థమైంది నాకు. సో ఎవ్రీథింగ్ ఐ స్టార్టెడ్ సీయింగ్ ఇన్ ఎ వెరీ పాజిటివ్ వే. ఇంకొకటి నాకు చాలా యాంగ్జైటీ ఉండేది. ఏమైందంటే మా డాడీకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే వరకు నాకు నేను కూడా చనిపోతానేమో, పొద్దున్నే లేగసే లోపల నేను చచ్చిపోతానా, నేను ఇలా ఉంటానా అనే ట్రామటైజ్ అయిపోయాను. నేను చాలా నిద్రపోయేదాన్ని కాదు, ఏం లేదు. ఇంకా మొత్తం అప్పుడే శివరాత్రి అన్నీ ఇలా కలిసి వచ్చింది నాకు. ఓన్లీ ఇంకా నేను హౌస్లో కూడా ఓం నమ శివాయ నేను నామినేషన్ ఓం నమ శివయ్య మీరు చూసుకోండి ఇంకా చాలు, మనం చేసేసామని. ఎంత మిరాకిల్స్ అని అంటే నాకు ఏదన్నా అవ్వని శివయ్య ఉన్నాడు అనే దాంట్లోకి వెళ్ళిపోయాను నేను. మొత్తం శివయ్య చూసుకుంటాడు. మీకు అరుణాచలం ముందుకి అరుణాచలం తర్వాత ఏదైనా చేంజెస్ కనిపించాయా? లైఫ్ చూసే విధానం ఇట్స్ వెరీ డిఫరెంట్, వెరీ పాజిటివ్, చాలా అంటే చాలా పాజిటివ్. ఇప్పుడు శివయ్య నీ ముందుకు వచ్చి రీతు నీకు ఏం కావాలి అంటే ఏం అడుగుతావు? నేను మా అమ్మ మా అన్నయ్య ఎప్పుడు కలిసే ఉండాలి, ఇలానే ఉండాలి, ఏమన్నా అయినా నాకు అవ్వాలి కానీ వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అంతే. ఎందుకలా రీతు? నేను లేకపోతే మా అమ్మకి మా అన్నయ్యకి ఎవరు లేరు. మా
మా డాడీదే చాలా లాస్ నాకు. ఇంకా నేను చూసి ఒక్కదాన్ని నేను బతకలేను అలా. వాళ్ళకే కాదు, నీకే కాదు, ఎవరికి ఏమవ్వకుండా హ్యాపీగా వెంకటేశ్వర స్వామి ఆ శివయ్యని నమ్ముకున్న వాళ్ళు ఎవరు మోసపోలేదు. ఇప్పుడు అంతే. అండ్ మోరోవర్ శివయ్యకి తెలుసు, వెంకటేశ్వర స్వామికి తెలుసు కాబట్టి దే నో వాట్ టు డూ ఫర్ మై లైఫ్. అంతే అంట. బేసిక్ గా సింగిల్ పేరెంట్ కి శివయ్య బాగా తోడు ఉంటాడు అనుకుంటా. అవును. మీకు తండ్రిగా మీరు టెన్షన్ పడకండి. అవును, మా మమ్మీ కూడా చాలా డివోటీ అయిపోయింది. మా మమ్మీ అసలు శివయ్య 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 అంతే. బేసిక్ గా ఒకప్పుడు అబ్బాయిలే మందు సిగరెట్ కాలిస్తే అందరూ అట్లా చూసేవారు. దానికి ఈక్వల్గా అమ్మాయిలు కూడా ఇప్పుడు డ్రింకింగ్ చేయడం, స్మోకింగ్ చేయడం చేస్తుంటారు. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి రీతు? ఏం లేదు, ఇంకా గ్రోయింగ్ వరల్డ్. సో అబ్బాయిలకి స్ట్రెస్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. అమ్మాయిలకి స్ట్రెస్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. వాళ్ళు ఎలా తాగుతున్నారు, ఇల్లు ఎలా తాగుతున్నారు, వాళ్ళు ఎలా స్మోక్ చేస్తారు, ఇల్లు చేస్తున్నారు, అంతే. ఇట్ డిపెండ్స్, నాట్ అబౌట్ అబ్బాయిలు అమ్మాయిలు అని ఏం లేదు. ఒకటే లైఫ్, ఎట్లుంటావు అనేది నీ ఇష్టం వచ్చినట్టు ఉండు, నువ్వు హ్యాపీగా ఉండు. అలానే కొంతమంది డ్రెస్సింగ్ విషయాల్లో ఎందుకు ఇలా వేసుకుంటున్నావు అలా వేసుకుంటున్నావు అని కొంతమంది అంటూ ఉంటారు కదా, దాని మీద మీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు కొంతమందికి జీన్స్ ఇష్టం, కొంతమందికి శారీ ఇష్టం, కొంతమందికి ఫ్రాక్స్ ఇష్టం. సో వాళ్ళు ప్రేమతోనే చెప్తారు, నువ్వు ఈ బట్టలు వేసుకుంటే నువ్వు చాలా బాగుంటావు అది ఇది అని. ఇప్పుడు చీర కట్టుకొని గుడికి వెళ్ళాలి, ఫ్రాక్ వేసుకొని పబ్కి వెళ్ళాలి. సో దేనికి తగ్గట్టు దానికి బట్టలు వేసుకుంటే ఎవ్రీబడి ఆర్ హ్యాపీ, యూఆర్ ఆల్సో హ్యాపీ, అంతే. బేసిక్ ఏంటంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత లైఫ్ లాంగ్ ఉండాలని ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటారు. కొన్ని సందర్భాల వల్ల వాళ్ళకి బ్రేకప్ అవుతూ ఉంటుంది, డైవర్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఎలాంటి థింగ్స్ వల్ల ఇలాంటివి జరుగుతున్నాయని మీరు అనుకుంటూ ఉంటారు? ఇదే అంటే నువ్వు గొప్ప నేను గొప్ప అండ్ ఈగోయిస్టిక్ అండ్ ఇవన్నిటి వల్ల. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐ ఫీల్ అంటే ఇలా లవ్లో పడ్డాం కదా అని వెంటనే ఉరుకుంటూ ఇంకా మనం నెక్స్ట్ పెళ్ళి అనుకోవటం కంటే ఐ ఫీల్ నాకు ఎందుకో కొన్ని రోజులు ట్రావెల్ చేసి నువ్వేంటి అనేది తెలుసుకుంటే, నువ్వేంటి అని అమ్మాయికి తెలుసుకొని, అమ్మాయి ఏంటి అని అబ్బాయి తెలుసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటే ఐ ఫీల్. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మీ ఇద్దరికి వర్కౌట్ అవ్వట్లేదు అని అంటే డివోర్స్ తీసుకోండి, ఇద్దరు లైఫ్ చూసుకోండి. కానీ తొందర పెళ్లి చేసేసుకొని తొందర పిల్లల్ని కనేసి దాకా ప్లీజ్ డోంట్ డూ దట్. ఎందుకంటే ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ ద కిడ్స్. ఎందుకంటే మీరు బాగానే ఉంటారు, మీరు ఇంకో పెళ్లి చేసుకుంటారో వాళ్ళు ఇంకో పెళ్లి చేసుకుంటారు. ఈ పిల్లలు ఏంటి, వాళ్ళకి బయట సొసైటీలో ఏంటి, నీకు సరైన తండ్రి లేక కొంతమంది, సరైన తల్లి లేక కొంతమంది. సో కిడ్స్ని కనే అంత వరకు డ్రాగ్ చేసుకోవద్దు. మీకు సెట్ అవ్వట్లేదా, విడిపోయి మీ లైఫ్లో మీరు చూసుకోండి, అంతేగాని పిల్లల్ని కానీ వాళ్ళని. సో అది ఐ ఫీల్ వెరీ బ్యాడ్. అది ఒక్కటే చేయకుండా ఉండండి. కావాలంటే పెళ్ళైన తర్వాత ఒక 3-4 years అయినా వెయిట్ చేసి ఇద్దరం కలిసి ఉంటాము అనే నమ్మకం కలిగిన తర్వాతే ఫినాన్షియల్గా కానీ మెంటల్లీ కానీ ఇద్దరు కంఫర్టబుల్గా ఉన్నారు, మన ఇద్దరిని అర్థం చేసుకుంటున్నాం, ఎలా అయినా ఇంకా జీవితాంతం బ్రతకాలి అని అనుకున్న తర్వాతే పిల్లల్ని కంటే మంచిది. అంటే బేసిక్గా ఒక బాండింగ్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే వాళ్ళు ఎలా ఉండాలి అంటారు? ఐ ఫీల్ ఏంటంటే ఒక బాండింగ్ స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే ఫస్ట్ అర్థం చేసుకునే పర్సనాలిటీ మనలో ఉండాలి, అమ్మాయిలో అయినా అబ్బాయిలో అయినా. అండ్ ఇంకొకటి చాలా ఎక్కువ ప్రేమ ఉండాలి. ఒకవేళ నీది ఏదైనా తప్పు ఉంది అన్నా కూడా ఆ తప్పుని ఎదుట మనిషి సరే నా వైఫే కదా తప్పు చేసింది, నా పిల్లే కదా తప్పు చేసింది, మనోడే కదా తప్పుగా చేసింది అని సరిదిద్దుకొని వాళ్ళతోనే లైఫ్ ముందుకెళ్ళాలి అనే మైండ్ సెట్ వాళ్ళలో ఉండాలి. తప్పు చేయగానే నువ్వు అలా ఎలా చేస్తావు, నేను వదిలేస్తా అనేది ఉంటే నీకు వీళ్ళతోనే కాదు ఎవరితోనూ సెట్ కాదు. ఎందుకంటే నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ లైఫ్. సో అర్థం చేసుకొని ఏదైనా తప్పు జరిగినా కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళని మార్చుకొని ముందుకు తీసుకెళ్లే అంత నీకు ఉంది అని అంటే నువ్వు వీళ్ళతోనే కాదు ఎవరితో అయినా కంఫర్టబుల్గా ఉండలేవు. అంత ప్రేమ ఉండాలి ఫస్ట్. అండర్స్టాండింగ్ ఉంటే లైఫ్ బాగుంటుంది. అలానే రీతు ప్రతి ఒక్కరి లైఫ్లో సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. మీరు సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేశారు, ఫెయిల్యూర్ని ఎలా బ్యాలెన్స్ చేశారు? ఫెయిల్యూర్ లేకపోతే సక్సెస్ అంత బాగుంటుంది అని నీకు తెలీదు. ఫెయిల్యూర్ అనేది ఉండాలి. ఫెయిల్యూర్ అనేది లైఫ్లో లేకపోతే అరే సక్సెస్ అంటే ఇంత బాగుంటుందా, సక్సెస్ ఉంటే లైఫ్ ఇంత హ్యాపీగా ఉంటుందా అనేది తెలీదు. ప్రతి మనిషి పడతాడు లెగుస్తాడు కానీ ఏదో ఒకరు గట్టికి కొడతాడు. సో ఐ బిలీవ్ ఇన్ దాట్. సో ఫెయిల్యూర్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏదో ఒక రోజు నువ్వు గట్టిగా కొడతావు, నువ్వు సక్సెస్ అవుతావు లైఫ్లో. సో సక్సెస్ కోసం ఎన్నిసార్లు ఫెయిల్ అయినా తప్పులేదు. సో ఫెయిల్యూర్ వచ్చింది కదా అని బాధపడి అరే ఇంక ఇదే నా లైఫ్ అని అనుకుంటే అవ్వదు.
నువ్వు ట్రై చేయి ఏదో ఒక రోజు నువ్వు గట్టిగా సాధిస్తావు. ఐ ఫీల్ అంటే సక్సెస్ రావడానికి ఫెయిల్యూర్ అనేది వస్తుంది అంటావా? అవును, నువ్వేంటి ఇంక పుట్టగానే నడిచి గెంతులేసేయలేవు కదా. నువ్వు ఫస్ట్ పాకాలి, పాకేటప్పుడు కింద పడతావు, లెగుస్తావు, దాని తర్వాత నడుస్తావు. సో నువ్వు పుట్టగానే డబ్బు ఎగురుకుంటూ నడవలేవు కదా. సో అంతే, ఫస్ట్ మనం ఫెయిల్ అవుతేనే కదా మనకి అదేంటి, ఎలా దాన్ని బెటర్గా చేయటం, ఎలా సక్సెస్ అవ్వటానికి అప్పుడే కదా రీజన్స్ దొరికేది. ఇలా కాదు, ఇంక వేరేలాగా మనం కష్టపడాలి, అప్పుడు సక్సెస్ అవుతారు లైఫ్లో. ఏ బిజినెస్ కూడా వెంటనే ఏది అవ్వదు, యాక్టింగ్ కూడా అవ్వదు, ఆపర్చునిటీస్ కూడా ఏది అవ్వదు, నీకు వెంటనే ఏది రాదు. నువ్వు ఎంతో కష్టపడితేనే నీకు సక్సెస్ అనేది నీకు దొరుకుతుంది. మీ లైఫ్లో ఎవరైనా వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారా? ఓడి అమ్మ, వెనక్కి చూసుకుంటే మొత్తం వెన్నుపోట్లే ఉంటాయి. అందరూ ఉంటారు, అందరూ అలాంటి వాళ్ళే ఉన్నారు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ వన్. ఇప్పుడు ప్రెసెంట్ నా లైఫ్లో అయితే దండం ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. ఎందుకనంటే నేనేంటంటే ఐఎమ్ ఏ కైండ్ ఆఫ్ ఎ పర్సనాలిటీ. నాకు ఫ్రెండ్స్ ఉండేది కూడా ఇద్దరు ముగ్గురు ఉంటారు. వాళ్ళ ఇద్దరు ముగ్గురిని నేను గుడ్డిగా నమ్మేస్తా. ఇంకా వాళ్ళ గురించి నువ్వు 100 మంది ఎన్ని చెప్పినా కూడా నేను నమ్మను. అండ్ వాళ్ళు ఉన్నా లేకపోయినా నాది మాట ఒకటే ఉంటుంది, వాళ్ళు నా ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్ అంతే. మళ్ళీ బ్యాక్ బిచ్చింగ్ ఇలాంటివి ఏమి ఉండవు. కానీ నేను నా ఫ్రెండ్స్ అని అనుకున్న వాళ్ళు నా ముందు ఒకలాగా ఉంటారు, నా వెనక 100 మాట్లాడతారు. నా ఏడుపు చూసి కూడా పక్కకెళ్ళి నవ్వుకునే వాళ్ళని చూశాను నేను. అండ్ నాతో ఒక మాట మాట్లాడతారు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 100 చెప్తారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని, వాళ్ళ దగ్గర ఏదో పార్టీలు ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఫ్రీగా మందొస్తే తాగడానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో ఐవ్ సీన్ సో మెనీ పీపుల్ లైక్ దిస్. ఐమ్ లైక్ ఓకే, నేనేం చెప్పక్కర్లేదు. పొడిచే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇండైరెక్ట్ గా కాదు, డైరెక్ట్ గా. పెన్నుపోటు పొడిచే వాళ్ళకి ఏం చెప్తానని అంటే, నువ్వు నన్ను పొడిచింది ఇంత అయితే నీకు వేరే వాళ్ళు పొడిచేది ఇంత ఉంటుంది, జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ అంతే. అంతేనా? యా అంతే. నేనేం సమాధానం చెప్పక్కర్లే, నేనేం వాళ్ళని తిట్టుకోనక్కర్లే, నేనేం చేయక్కర్లేదు. ఐ బిలీవ్ ఇన్ శివ, హీ విల్ డూ ఇట్. అండ్ నేను ఇలా చూస్తాను కూడా కొంతమందిని, అరే బాబు వీళ్ళకేంటి ఇలా అయింది అని అంటే, నేనైతే గలీజ్గా గట్టిగా నమ్ముతాను ఏంటంటే, నన్ను ఏడిపించినోడు సక్సెస్ అయినోడే లేడు. అవునా? నేను ఏడిచాను ఒక మనిషి గురించి అని అంటే, ఐ బిలీవ్ దట్ వర్ష ఇప్పటి వరకు ఏదో ఒకటి అవ్వకుండా లేదు వాళ్ళకి. నేనైతే అమ్మా ఏంటిది అని అనుకుంటాను. కర్మ గట్టిగా ఉంటుంది నా విషయంలో. నేను ఇంకా రిటర్న్ నన్ను ఎవరు ఏమనుకుంటారా, మీకు చాలా చెడు జరుగుతుంది అనుకుంటాను నేను. అంతేనా? ఇది అంతా ఉంటుందని మీరు నమ్ముతారు? ఐ టోటలీ బిలీవ్. నేనేం చేయక్కర్లేదు, దేవుడే చేస్తాడు అని అనుకుంటాను. ఇండస్ట్రీలో తొక్కే వాళ్ళు ఉంటారు, ఒకరిని తొక్కితే కానీ ఒకరు ఎదుగురు అంటారు. అది మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఉందా అది రియలా? ఎంత తొక్కినా కూడా ఒకళ్ళకి ఇది రాసి పెట్టింది అని అంటే, నో మ్యాటర్ నువ్వు 100 సార్లు తొక్కు, నేను లెగుస్తా మళ్ళీ. సో నీకు రాసి పెట్టున్నది ఎక్కడికి పోదు బ్రో. సో అది పక్కా వస్తుంది. సో దాన్ని నిన్ను ఎంత తొక్కినా కూడా, ఎంత ఈ అమ్మాయి వద్దు 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 అన్నా కూడా నిన్నే పెడతారు వాళ్ళు. ఎంత ఈ అమ్మాయి ఎదగకూడదు అన్నా కూడా ఆ అమ్మాయి ఎదుగుతుంది. నీకు అది రాసి పెట్టుంది అంతే. ఈ తొక్కే వాళ్ళకి నువ్వు ఏదైనా ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తావు? నువ్వు నన్ను ఏం పిక్కలేవు. ఎంత స్వీట్గా చెప్పినా. ప్రెసెంట్ నో మీ ఫ్రెండ్స్ ఎవరు? నీకు ఫ్రెండ్స్ ఎవరు? ప్రెసెంట్ ఫ్రెండ్స్ అని అంటే been almost 7-8 years నుంచి. అండ్ రీసెంట్ టైమ్స్ నుంచి ఇంకా వి బికమ్ వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకనంటే వి బోత్ ఆర్ ఇన్ సేమ్ ట్రామా అండ్ హీ బికమ్ నా బ్యాక్ బోన్. మా ఫ్యామిలీ కూడా, మా మమ్మీకి కూడా అసలు కొడుకులాగా హీఈస్ దేర్. అండ్ నిషా అని మేమిద్దరం కలిసి ఒక సీరియల్ కూడా చేసాం. వీఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 6 years నుంచి. సో షీ ఈజ్ ఆల్సో మై ఫ్రెండ్. ఇఫ్ నాట్ మా అన్న సాయి, ఇంక వీళ్ళే. అంతేనా? యా. ఇప్పుడు డెమోన్ కి కాల్ చేసి, డెమోన్ నేను సడన్ గా తణుకొస్తున్నాను, నాకు ఇక్కడ ఏమీ తెలియదు, ఎక్కడికి రావాలంటే ఎల్సీ ఫస్ట్ అసలు ఫోన్ ఉందో లేదు వాడి దగ్గర. హలో హలో, ఎక్కడున్నావు? బిజీ ఉన్నావా? చెప్పు. సంక్రాంతికి మనం ఎక్కడికైనా వెళ్దామా? మీ ఊరు తీసుకెళ్తావా? ప్లాన్ చేద్దాం. సరే, ఇంకా నా వల్ల కావట్లేదు. ఎవరే నేను షోలో ఉన్నాను, వాళ్ళు కాల్ చేయమంటే చేశాను రా. ఇదంతా వినిపిస్తుందిరా, సారీ రా.
హాయ్ జమాన్, హాయ్ హాయ్ నేను వర్ష కిసిక్ టాక్స్ హాయ్ నుంచి. హాయ్ హాయ్. నాకు ఎంత కోపం వచ్చిందో తెలుసా మా రీతు నువ్వు నామినేట్ చేసినప్పుడు. అయ్యో నేను అది బాధతో చేశాను. పాపం అది చెప్పింది రీతు కూడా. మ్మ్. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ బిగ్ బాస్ హౌస్ ని బయటకు వచ్చిన తర్వాత? సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నా. యాక్చువల్లీ హోమ్ టౌన్ వచ్చాను ఈ రోజు మార్నింగ్ 9 నుంచి. జస్ట్ ఇప్పుడే అయ్యింది, ఒక 20 minutes అయింది అంతే. మీరు రీతు గురించి ఒక్క మాట చెప్పాలంటే ఏం చెప్తారేమో? వెరీ జెన్యూన్ అండ్ అంటే మనం ఏది ఇస్తే అది తిరిగి ఇచ్చే పర్సన్ అని అనిపిస్తుంది నాకు. ఆహా. నా బెస్ట్ ఫ్రెండ్. అలానే డెమోన్, నీకు కాఫీ అలవాటు ఉందా? అప్పుడప్పుడు తాగుతాను, అలవాట్లేదు బట్ అలవాట్లేదు కదా. వాళ్ళ చుట్టాలు అందరూ ఉన్నారు అటు పక్కన. పాపం అయ్యో డెమోన్ నమ్ముతున్నాడా నువ్వు అసలు వచ్చానంటే? పాప నమ్ముతాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు కలిసారా? ఆదివారం పరివారం షూట్ లో కలిసాం అంతే అంతే. తర్వాత కలవలేదు. ఆహా. మీ ఓడికి కాఫీ అలవాటు ఉందా? లేదు. కాఫీ అలవాటు లేదు. ఓకే ఓకే. ఇంక మీ మీ జోక్గా అన్నాను నేను అంతే. ఊహాగానానికి లేదు, 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 లేదు. అబ్బాయి కూడా అలవాటు లేదు, నేను చూశాను కాబట్టి. లేదు లేదు లేదు. రీతు, ఐ నో ఇలాంటి సిచ్యువేషన్ నా లైఫ్లో మళ్ళీ రాకూడదు అనే ఏదైనా ఒక సందర్భం ఉందా? మా నాన్న ఉండుంటే ఇప్పుడు హౌస్లోకి రావాలి అండ్ నేను బిగ్ బాస్కి వెళ్ళాలి అండ్ మా నాన్న లోపలికి వస్తాను అని మేము టీవీ చూస్తున్నప్పుడు బిగ్ బాస్ చూస్తున్నాం. అమ్ములు నువ్వు ఎప్పుడు వెళ్తావు, నువ్వు వెళ్తే నేను వస్తాను హౌస్లోకి అలా మాట్లాడాడు. అండ్ నేను హ్యాపీగా ఉండడం, నేను సక్సెస్ఫుల్గా ఉండడం, నేను ఒక ఇల్లు కొనుక్కోవడం, నేను ఇలా కార్లో తిరగడం, ఇవన్నీ మా నాన్న కోరికలు ఇవన్నీ. అవన్నీ నెరవేరుతున్నప్పుడు మా నాన్న లేడు అనే ఒక బాధ ఒక్కటి ఉంది. సో ఆయన ఉండుంటే ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఉండేదాన్ని. అదొక్కటి మా డాడీ రాకూడదని అంటే మా నాన్నదొక్కటి తప్ప ఇంకేం లేదు. ఎప్పుడైనా మీకు అనిపిస్తూ ఉంటుందా అనవసరంగా నేను తెలియక చేసిన తప్పులకి మా అమ్మని ఇంత ఏడిపిస్తున్నానేమో అని మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఫీల్ అయ్యాను చాలాసార్లు. కానీ నేను అలా జరగాలని రాసిపెట్టుందేమో అనే దాంట్లోనే ఉంటాను. అండ్ మై మామ్ ఈజ్ ఆల్సో లైక్ దట్. తను కూడా షీఈ్ ఆల్సో వెరీ పాజిటివ్ మైండ్ సెట్. అనుకునే వాళ్ళు అనుకుంటారు, మనం ఏమీ చేయలేము అనే దాంట్లోనే ఉంటుంది. మమ్మీకి ఒక మాట చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? సారీ అమ్మ, అంటే నువ్వు నన్ను ఇంకా గ్రేట్ఫుల్ పొజిషన్లో చూడాలని అనుకుంటున్నావు. నేను చాలా ట్రై చేస్తున్నాను, కానీ ఇంకా ట్రై చేస్తాను. నిన్ను ప్రౌడ్ ఫీల్ అయ్యేలాగే ఉంటాను. ఇంకొకటి ఏంటంటే ఇలా ఎప్పుడు రాదు, ఏదో ఉంటేనే వస్తుంది అనేది కూడా ఐ బిలీవ్. డెఫినెట్లీ ఐ యాక్సెప్ట్ దట్. ఐ హ్యావ్ 1%. అది కూడా నా అనవసరమైన దాంట్లో ఇన్వాల్వ్ అవుతా ఉంటా, అరే పాపం అనే దాంట్లో. సో అలా ఇన్వాల్వ్ అయ్యి నా నెత్తి మీదకి తెచ్చుకుంటా అన్ని. యాజ్ ఎ పర్సన్ ఐ చేంజ్ సో మచ్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద బిగ్ బాస్. ఆ బిగ్ బాస్ హౌస్లో నేర్చుకుంది అండ్ బయటకు వచ్చిన తర్వాత కూడా నాకు ఎవరు నా లైఫ్లో ఇంపార్టెంట్, ఎవరికి నేను ప్రియారిటీ ఇవ్వాలి అనేది తెలుసుకున్నాను. అంతకుముందు ఫ్రెండ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఫ్యామిలీ కంటే ఎక్కువ ఫ్రెండ్స్ అని తిరగడం. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు లిటరలీ జీరో. వాళ్ళు నీ వెనకుండరు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఉంటారు, నువ్వు సక్సెస్ఫుల్గా ఉన్నావు అని అంటే ఉంటారు, నీ ముందు ఒకలాగా ఉంటారు. నువ్వు లేవు, నీ మీద ఏదైనా చెడు పేరు వస్తుంది, నువ్వు సక్సెస్లో లేవు అని అంటే వెంటనే వెళ్ళిపోతారు. సో నీకెప్పుడు నువ్వు సక్సెస్ ఉన్నా లేకపోతే ఫెయిల్యూర్ ఉన్నా, నువ్వు బాధలో ఉన్నా ఆనందంలో ఉన్నా, నువ్వు కృంగిపోయి ఉన్నా, నువ్వు సూపర్ హ్యాపీగా ఉన్నా కూడా నీతో పాటు ఉండేది ఓన్లీ నీ అమ్మ, నీ నాన్న, నీ అన్నయ్య. అలానే నీకు ఈ కిసిక్ టాక్స్కి రావడం ఎలా అనిపించింది? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు కిసిక్ టాక్స్. అండ్ ఎందుకంటే నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళక ముందు రావాల్సింది యాక్చువల్లీ. సో ఫైనలీ ఇప్పుడు జరిగింది. అండ్ I'm very happy that Kisik Talks is going so good. Everywhere it is going. And చాలా మంచి వ్యూవర్షిప్ కూడా ఉన్నందుకు అండ్ నీ హోస్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అంటే ఏదో ఇంటర్వ్యూలో కాకుండా కూడా లైక్ ఇద్దరు కూర్చొని వాళ్ళు పర్సనల్గా మాట్లాడుకొని హ్యాపీగా పీస్ఫుల్గా ఉన్నట్టుంది. అండ్ దిస్ ఈస్ వెరీ నైస్. అండ్ ఐ హోప్ దిస్ విల్ హిట్ లాట్ ఆఫ్ నెంబర్స్, చాలా ఎక్కువ వ్యూవర్షిప్ రావాలి అండ్ నీకు చాలా సక్సెస్ రావాలి అని ఆ దేవుని కోరుకుంటున్నాను. And God bless you. Thank you so much, Ritu. Thank you.
ఐ లవ్ యూ. అలానే మన బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ బాగా సంక్రాంతికి పిండి వంటలు బాగా తినండి అండ్ ఫుల్ ఎంజాయ్ చేయండి. అండ్ పిల్లలకి సంక్రాంతి హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేసేయండి. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు బయట ఏం జరుగుతుందో మీకు లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్పారా? లేదు, యాక్చువల్లీ ఫైర్ స్ట్రోమ్ వాళ్ళు వచ్చేసి డెమాన్ని నా రీతుతో మాట్లాడొద్దు, రీతు బ్యాడ్, వాడిని కావాలని నామినేట్ చేయటం నీకైనా అర్థం కావట్లేదు, ఆ పిల్ల నిన్ను వాడుకుంటుంది అన్న టైప్లో మాట్లాడితే వరకు ఇట్స్ వెరీ హార్డ్. నాకేం లోపల ఏం తెలీదు, బట్ మా మమ్మీ చాలా ఫీల్ అయింది, చాలా ఫేస్ చేసింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి నేను బయటకు వచ్చా, అందరినీ చూస్తుంటే నాకు బాధేస్తుంది. అరే వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ కాల్ చేస్తారు కదా, మాకెవరు చేయరు, మాకెవరు లేరు కూడా. కానీ అలాంటి సిచ్యువేషన్స్ అన్ని నువ్వు ఎలా ఫేస్ చేసావు రీతు? చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ ఎలిగేషన్స్ అన్నీ నా మీద వస్తున్నప్పుడు చాలా బాధేసింది. మా డాడీ దాని తర్వాత మా మమ్మీ ఓటు కోసం పాపం బిగ్ బాస్లో ఓట్ వేయండి అనే దానికి కాల్ చేసినప్పుడు కూడా చాలామంది ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని వస్తుంది, మేము వెయ్యము ఓటు. ఏ ఆడపిల్లకి రాకూడదు ఇంత బాధ. నేను లిటరలీ మా మమ్మీ ముందు, మమ్మీ అవన్నీ లైట్ మమ్మీ అది ఇది అని చెప్పి వాష్రూమ్లో కూర్చొని ఏడ్చేదాన్ని. గుండెల్లో బాధ చెప్పేది కాదా.